ప్రతి సంవత్సరం టాప్ ర్యాంక్స్ అని కూడా స్కాండినేవియన్ దేశాలకి వస్తాయి. ఇప్పుడు డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ టాప్ 3లో ఉన్నాయి. ఏ దేశాలు చాలా సంవత్సరాల నుంచి టాప్లోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఈ సంవత్సరం ఇచ్చిన టాప్ 20 ర్యాంక్స్లో 19 ర్యాంక్స్ యూరోపియన్ దేశాల నుంచే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే అమెరికా కూడా 44th ర్యాంక్. అమెరికాలో టాప్ 10, టాప్ 20 లేదనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి. ఈ విధంగా చూస్తే కనుక ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో టాప్లో అంటే 100లోకి రావడం ఒక మంచి ఆశావహం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా SDGsలో చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం అనమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఇంతకుముందు దాన్ని 2000 ఇయర్లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవాళ్ళం. 2015 నుంచి దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాం. 2030 టార్గెట్ గా లక్ష్యాలు పెట్టుకుని చేస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశం కూడా 70% కన్నా ఎక్కువగా ఈ గోల్స్ అచీవ్ చేయలేకపోతుందంట. ఈవెన్ స్కాండినేవియన్ దేశాలు కూడా ఎవరైతే టాప్ వచ్చారో క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ లో వీళ్ళు కూడా టాప్ లో ఉన్న కంట్రీస్ కూడా ఎక్కువగా అచీవ్ చేయలేకపోయారంట. సో ఓవరాల్ గా చూస్తే కనుక చాలా ఇండికేటర్స్ అంటే 17 గోల్స్ లో చాలా ఇండికేటర్స్ పరిశీలించిన తర్వాత ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి వీటికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేశారనమాట. దాంతోపాటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏదైతే దక్షిణ ఆసియాలో ఉన్నాయో లేదా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయో ఈ దేశాలు బాగా మెరుగ్గా SDGs లో ముందుకెళ్తున్నాయంట. అంటే సోషియో ఎకనామిక్ పారామీటర్స్ ఈ కంట్రీస్ లో బాగా పెరిగాయి. ముఖ్యంగా నేపాల్ కావచ్చు, కాంబోడియా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మంగోలియా కావచ్చు, ఈ దేశాల్లో కూడా చాలా చక్కగా సోషియో ఎకనామిక్ పారామీటర్స్ అనేవి పెరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఈ దేశాల్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందంట.